హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో డెమోలిషన్ వర్క్ చూసుకుంటే పురాణి హవేలీ నుండి చూసుకుంటే పురాణి హవేలీ క్రాస్ రోడ్ ఇది పార్ట్ 2 వీడియో కంటిన్యూయేషన్. ఇక్కడ షాప్స్ని వేకేట్ చేసి డెమాలిషన్కి రెడీ ఉంది. ఇది 23 feet 3 inch వరకు. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఈ ఏరియా అప్పట్లో డెమాలిషన్ జరిగింది. ఇక్కడ పాత షాప్ ఉంది, దాన్ని కూడా డిమాలిష్ చేస్తారు. మేబీ ఈ ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్ని కూడా డిమాలిష్ చేస్తారో చేయరో తెలియదు ప్రజెంట్. దాని ఆపోజిట్లో అయితే డిమాలిషన్ వర్క్ నడుస్తుంది. ఇటు పురాణి హవేలీ క్రాస్ రోడ్ నుంచి చూసుకుంటే ఈ డిమాలిషన్ వర్క్, అటు హెచ్ఈహెచ్ ద నిజాం మ్యూజియం ఏరియాలో బిల్డింగ్ డిమాలిషన్ వర్క్ నడిచింది. హెచ్ఈహెచ్ ద నిజాం మ్యూజియం రోడ్ ఎదురుగా ఈ బిల్డింగ్ వెయిటింగ్లో ఉంది డెమాలిషన్ వర్క్ కోసం. ఇంకా ఈ 2 బిల్డింగ్స్ ఉన్నాయి ఈ లైన్లో కంటిన్యూషన్గా. ఇది వచ్చేసి లేటెస్ట్ డెమాలిషన్ వర్క్. ఇది వచ్చేసి లేటెస్ట్ డెమాలిషన్ వర్క్. ప్రీవియస్గా ఈ బిల్డింగ్ అనేది డెమాలిషన్ చేశారు. దీని పక్కన ఇదంతా లేటెస్ట్ వర్క్. ఇదంతా ఓల్డ్ బిల్డింగ్. ఇదంతా దీని ఆపోజిట్లోనే ఈ డెమాలిషన్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ చూడవచ్చు. లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో హెచ్ఈహెచ్ ద మ్యూజియంకి వెళ్ళే రోడ్ అది. ఇది మ్యూజియంకి వెళ్ళే రోడ్. ఇటు మ్యూజియం రోడ్ నుంచి చూస్తే కంటిన్యూస్గా డెమాలిషన్ వర్క్ నడిచింది. ఇక్కడ ఎంత లేటెస్ట్ డెమాలిషన్ అనమాట. ఇక్కడ షాప్స్ ఉండే అప్పట్లో. ఎంత లేటెస్ట్ డెమాలిషన్ వర్క్. ఇదంతా ప్రీవియస్గా అప్పట్లో చేసిన డెమాలిషన్ వర్క్. ఇక్కడ మొత్తం ఇటు చూసుకుంటే స్కూల్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ కూడా డెమాలిషన్కి ఉంది. ఈ కాంపౌండ్ వాల్ని కూడా డిమాలిష్ చేశారు. ప్రీవియస్ వీడియోలో ఇప్పటిదాకా మనం 18.400 km చూసాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 18.400 km. ఇది వచ్చేసి స్కూల్ గేట్ ఎదురుగా పెట్టారు బోర్డు. ఇది ఇసిన్ హై స్కూల్ ఎదురుగా పెట్టారు ఈ బోర్డుని. ఇసిన్ హై స్కూల్కి సంబంధించిన డెమాలిషన్ వర్క్ చూడవచ్చు. లోపల ఎలివేషన్ పార్ట్ కట్టి బయటి పక్క డెమాలిషన్ వర్క్ చేస్తున్నారు. ఆ కాంపౌండ్ వాల్ని కూడా డెమాలిష్ చేశారు. ఆల్రెడీ ఈ కాలేజ్ పక్కన చూడవచ్చు డెమాలిషన్ వర్క్ నడుస్తుంది. ఆ బిల్డింగ్ కూడా కొంచెం కార్నర్ అనేది డెమాలిష్ చేయబడుతుంది. అటు చూడవచ్చు కంటిన్యూస్గా డెమాలిషన్ వర్క్ నడిచింది అప్పట్లో. ఇటు కంటిన్యూస్గా బిల్డింగ్స్ని డెమాలిషన్ చేశారు. చూడవచ్చు. ఇక్కడ ఓ బిల్డింగ్ పెండింగ్లో ఉంది. ఈ బిల్డింగ్ డెమాలిషన్ వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. కంటిన్యూస్గా డెమాలిషన్ వర్క్ చూడవచ్చు. మళ్ళీ ప్రీవియస్గా ఈ పక్క అప్పట్లో డెమాలిషన్ వర్క్ నడిచింది. ఇదంతా లేటెస్ట్ డెమాలిషన్. హైదర్ కేఫ్ అని కనిపిస్తుందా, లేటెస్ట్ డెమాలిషన్ వర్క్ ఇదంతా.
ఇంకా ఈ బిల్డింగ్ ఉంది డెమాలిషన్కి, ఓరియంట్ స్కూల్ అంట. ఫ్లోరెట్ స్కూల్ అంట, ఇది ఫ్లోరెట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం. ఈ బిల్డింగ్ ఇంకా పక్క బిల్డింగ్ కూడా డిమాలిషన్ ఉంది. కింద చూడవచ్చు బారికేడ్లు ఏర్పాటు చేశారు ఫర్ డెమాలిషన్. ఇప్పటిదాకా చూడే ఫ్లోరెట్ స్కూల్ దాని ఎదురు, దాని పక్కన బిల్డింగ్ ఆల్రెడీ, దాని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది కదా, అది డెమాలిష్ అయిపోయింది. ఎలివేషన్ వర్క్ నడుస్తుంది. అటు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మిరియాలం మండికి వెళ్ళే రోడ్. స్టార్టింగ్లో మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం కదా డెమాలిషన్ ఉందని. సో ఇదే బిల్డింగ్ అది. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా డెమాలిషన్ వర్క్ నడిచింది. ఇటు దొడ్డి చూసుకుంటే ఇటు కూడా ఆ టర్పలిన్ కట్టి ఉన్నాయి, గ్రీన్ కార్పెట్ కట్టి ఉన్నాయి డెమాలిషన్ వర్క్ కోసం. ఇటు ఇక్కడికి లెఫ్ట్కి వెళ్తే మిరియాలం మండికి వెళ్ళే రోడ్ ఇది. ఇది వచ్చేసి మిరియాలం మండి రోడ్. ఇది మిరియాలం మండి రోడ్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఇది. కరెక్ట్ మిరియాలం మండి రోడ్ కమాన్ రోడ్కున్న బిల్డింగ్ ఇది. ఆటో వెళ్తుంది కదా లోపల, అది వచ్చేసి మిరియాలం మండి. అది మిరియాలం మండికే రోడ్డు, దాని పక్కనే ఈ డెమాలిషన్ వర్క్ బిల్డింగ్ ఉంది. ఇంకా డెమాలిషన్ వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ నుంచి చూడవచ్చు కంటిన్యూస్గా అప్పట్లో డెమాలిషన్ వర్క్స్ నడిచాయి, ఇంకా రీకన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది అక్కడక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి రీకన్స్ట్రక్షన్ వర్క్ ఇదంతా. ఇదంతా లేటెస్ట్ కన్స్ట్రక్షన్, ఇదంతా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కూడా డెమాలిషన్కి ఉంది, వేకేట్ చేశారు ఆల్రెడీ ఆల్మోస్ట్. కొత్త బిల్డింగ్ పక్కన లేటెస్ట్ డెమాలిషన్ వర్క్. అది పాల డబ్బాలు కనిపిస్తున్నాయి ఆడ. ఇంకా ఈ యొక్క బిల్డింగ్ ఉంది డెమాలిషన్కి. పోలీస్ జీప్ కనిపిస్తుంది కదా టాటా సుమో, అది వచ్చేసి బీడ్ చౌక్ పోలీస్ స్టేషన్ ఇది. దాని పక్కన డెమాలిషన్ వర్క్ చూడవచ్చు. మళ్ళీ బిల్డింగ్ వదిలేసి ఇది వచ్చేసి లేటెస్ట్ డెమాలిషన్. ఇది కూడా లేటెస్ట్ డెమాలిషన్. ఇది ఈ బీడ్ చౌక్ పోలీస్ స్టేషన్ లైన్లో ఈ బిల్డింగ్ పెండింగ్లో ఉంది, ఇంకా డెమాలిషన్ వర్క్. ఇక్కడ చూడవచ్చు రీకన్స్ట్రక్ట్ చేశారు మొత్తం కొత్త ఇల్లు. ఇప్పటిదాకా వీడియో తీశాను కదా, ఈ బిల్డింగ్ ఆపోజిట్ బిల్డింగే అది. ఇది కూడా డిమాలిషన్కి ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ డిమాలిషన్ వర్క్ కంప్లీట్ అయితే అటు మిరియాలం మండి నుండి ఈ ఈటీ బార్ చౌక్ వరకు అలైన్మెంట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఈటీ బార్ చౌక్లో ఇది లేటెస్ట్ డిమాలిషన్ వర్క్. ఇది వచ్చేసి ఈటీ బార్ క్రాస్ రోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కంటిన్యూ చేద్దాం.